ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ, నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు కలిసాం మీ అందరికి తెలుసు. మన అల్లరి పిల్ల అందమైన పిల్ల వాణికి పెళ్ళయి శ్రీమతి అయిన సందర్భంగా అందరం కలిసి ఇక్కడ వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ పెట్టుకున్నాం. ఈ సందర్భంగా కొంచెం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చేదాకా టైం ఉంది కాబట్టి వాళ్ళతో చిన్న చిన్న గేమ్స్, చిన్న చిన్న క్వశ్చన్స్. వాణి, ఫస్ట్ మీ హస్బెండ్ కి నీకు కంగ్రాచులేషన్స్. కపుల్ అయితే చాలా బాగున్నారు, సూపర్ ఉన్నారు. ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తా ఉంటే మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అని చెప్పాలి. మేడం మీకు తెలుసు కదా మేడం తెలిసినా మాకు తెలీదు. పోనీ సిగ్గుపడుతున్నా కాబట్టి అది లాస్ట్ లో పెట్టుకుందాం, స్కిప్ చేసి మీ బావ గురించి 4 మాటలు. మా బావ బంగారం మేడం. మా అత్తమ్మ మా మామ ఇంకా బంగారాలు. బావ గురించి అంటే ప్రెసెంట్ బావ వల్ల హస్బెండ్ కదా, ఏదో ఒకటి చెప్పు. తన గురించి తెలియదు, నీ గురించి అంటే డైలీ చూస్తాం తెలుసు. తన గురించి మాకు ఫస్ట్ కోపం రాదు మేడం మా బావకి, అస్సలు రాదు. నేనే కొంచెం అరుచుకున్నా తిట్టుకున్నా నేనే 5 నిమిషాలు కూల్ అయిపోతాను మళ్ళీ. ఇంకోటి ఉంది, 4వ ఉంది. 4 మాటలు చెప్పాలి. మీ బావ వీళ్ళందరికీ పరిచయం చేయి, మీ హస్బెండ్ ని. అందరికి తెలుసు మేడం మా హస్బెండ్. రోజు ఆంటీ ఆంటీ అంటారు కదా లత. అంకుల్ అనుకో. అంకుల్ లేడు, అన్నిలాగా ఉన్నాడు. నువ్వు మాత్రం ఆంటీ చెప్పు అందరికి. అచ్చిత్ మా ఆయన పేరు. ఓకే, మీరు మీ వైఫ్ పేరు చెప్పండి. శ్రీవాన్. ఇంకంతేనా? సరే, ఇదివరకు మ్యారేజ్ కాకృతం మీ బావ, ఇప్పుడు హస్బెండ్, భర్త. ఎలా ఉంది కొత్త లైఫ్? మేడం చాలా బాగుంది మేడం. ఓకే ఓకే మేడం, వాణి గురించి చెప్పమనండి. ఫస్ట్ ఇక్కడ అయిపోయాక అంటే భయం పోతుంది లోపు కొంచెం, దానికంటే మన అందరం తెలుసు అలవాటు, కానీ కొత్త కదా. ఇంకా వాణి అప్పటికి ఇప్పటికి లైఫ్ లో నీకు చేంజెస్. వైఫ్ అయిపోయావు కదా, ఇంతకు ముందు అంటే కొంచెం అల్లరి పిల్ల, నెక్స్ట్ ఏమో అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ ప్లేట్ లో పెట్టుకొచ్చి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తే తింటాం. ఇప్పుడు బాధ్యతలు గల శ్రీమతి అయిపోయావు. ఇప్పుడు కూడా మా అత్తయ్య తీసుకొచ్చి ఇచ్చింది మేడం. నెక్స్ట్, ఇంట్లో వంట నువ్వు చేస్తున్నావా మీ హస్బెండ్ తో చేస్తున్నావా? మా హస్బెండ్ చేస్తారు మేడం, మా అత్తయ్య కూడా చేసిద్ది మేడం. అంతేగాని నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటావు. ఏదో క్యారెట్ పాయసం బాగా చేస్తానని చెప్పావు నాకు. యూట్యూబ్ లో నేర్చుకున్నాను మేడం నేను కూడా. నెక్స్ట్, నువ్వు బాగా ఫేమస్ ఒక వంటలో, ముంత మసాలా బాగా చేసావు కదా. పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, అది చేసి పెట్టావు ఇంట్లో వాళ్ళకి? లేదు మేడం, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా స్టార్ట్ చేయలేదు, ముహూర్తం చూసి మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తావు. అవును మేడం. మీ బావగారు వంటలు బాగా చేస్తారు, మీ హస్బెండ్ నీకు వండి పెడతారని చెప్పావు. ఆ వంటలన్నిట్లో నీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? అంటే ఆ ఫుడ్ ఐటమ్స్ లో ఏది బాగా చేస్తారు? బిర్యానీ మేడం. బిర్యానీ. చాలన్నా, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. నాన్ వెజ్ బాగా చేస్తారు? అవును మేడం. సరే, ఇప్పుడు మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? సరే మళ్ళా చెప్తాను. సరే, ఇప్పుడు మీకు క్వశ్చన్స్. వాణి గురించి 4 మాటలు, మీ ఫీలింగ్స్. చెప్పండి వాణి గురించి మీ మనసులో ఫీలింగ్స్. ఇంతవరకు అని చెప్పాలనుకున్నా
భయపడి చెప్పలేకపోయి ఎవరినో చెప్పేయచ్చు. అందరూ ఉన్నాం. ఎవరు కొట్టనెవరు తర్వాత చెప్తా ఉన్నది మళ్ళీ. చెప్పు ఏం పర్లా వాణి గురించి మీ మనసులో మాటలే. సరే అందరూ వెళ్ళిపోతాం పదండి బయటికి పర్సనల్గా మాట్లాడు. ఇక్కడ ఓన్లీ వాణి ఒక్కటే ఉంది అనుకుని మేము ఎవ్వరూ లేమనుకుని వాణికి మాత్రం చెప్తున్నట్టు మీ మనసులో వాణి గురించి ఏమనుకుంటున్నారు చెప్పాలి. ఒక 4 ముక్కలు తన గురించి సింపుల్ గా స్వీట్ గా తన గురించి చెప్పండి. వాణి గురించి ఏం లేదంటారా? అంటే వాణి గారి 4th ఏజ్ పెళ్లి చేసుకున్నారు అనమాట అయితే. వాణి గురించి ఏదో ఒకటి ఉండుంటది. ఏదైనా మీ మనసులో ఏది ఉంటే భయపడుతున్నా. ఇప్పుడు వాణిని ఇష్టపడి చేసుకున్నారు కదా, అలా ఆ ఫీలింగ్ ఆ ఇష్టం గురించి. ఏదంటే వాణి ఇంటికల్లా క్లాస్ ఇచ్చింది. ఇద్దరు ఫోన్లు ఇవ్వండి అమ్మ చాటింగ్ చేసుకుంటారు. ఏదైనా పర్లా మీ మనసులో ఏదనుకుంటే తన గురించి అది అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మళ్ళీ లేదు. ఏదైనా ఓకే సింపుల్ గా ఒక వర్డ్ చాలు తన హ్యాపీనెస్ కోసం. అంటే మీకు చాలా అన్నప్పుడు 4 గోళ్ళ మధ్య చెప్తారు, అది ఓకే, అది న్యాచురల్. ఇలా అందరి మధ్యలో చెప్తే ఏంటంటే ఇక్కడ వాణికి ఆనందం పీక్స్ లోకి వెళ్తుంది. ఏదైనా పర్ల పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా ఓకే. సిగ్నల్ అన్న పాపం ఎదురు చూస్తున్నాను ప్రసాదం కోసం. ఒక మాట మాట్లాడతామని చెప్పుడు మాట అన్న బాయ్ చాలా రాయల్ ఎంట్రీ ఎత్తున్నాను మొత్తం కింద వస్తుందిగా. చెప్పుకొని తనలో మీకు బాగా నచ్చిన పాయింట్ అంటే ఏం నచ్చి చేసుకున్నారు, తనలో ఏదో పాయింట్ నచ్చింది ఉంటుంది అది చెప్పండి. తన స్మైలా, తన ఫేసా, తన డ్రెస్సింగ్ స్టైలా, ఏదో ఒకటి. తన వాయిసా, హియరింగా, బాగా సపోర్టింగ్ ఉంది. సపోర్ట్ కింద ఉంది, అది మీకు బాగా ఇష్టం. ఇంకా తనలో బాగా నచ్చింది తనలో మీకు ఇష్టమైన నచ్చిన కూడా చెప్పొచ్చు, అది కూడా చెప్పొచ్చు మార్చుకుంటుంది. అయిపోయింది ఆల్రెడీ చెప్పేశారు. ఇక్కడ అందరూ బాగా నచ్చిన విషయం చెప్పమంటున్నాను. అందరికి బాగా హెల్ప్ చేసి ఓకే. తను వండిన వంటల్లో మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అసలు ఇంతవరకు మీకు అదృష్టం దక్కలేదంటారా? ఇంకా అదృష్టం దక్కలేదంటారు. ఓకే. ఇప్పుడు పెళ్లికి ముందు వాణిని చూసుంటారు, పెళ్ళాక వాణిని చూసారు, అన్న చేంజెస్ ఉన్నాయా? సేమ్ అలాగే ఉందా? ఏం లేదు సేమ్ సేమ్ అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. బెదిరించుకో ఇప్పటికే జరిసిపోతున్నాడు మేడం. ఇంటికల్లా వాణి క్లాస్ ఉంటుంది. ఓకే. ఇంకేం లేదు తని అంటే ఏం చెప్తావు పోనీ? నువ్వు కూడా ఏం చెప్పవా? ఏం చెప్పవు? ఎందుకు ఏం నిలిపోవాలి? మీ బావగారికి బాగా ఇష్టమైన ఫుడ్, సినిమాలు ఈ అడిగి అన్నాడు. చెప్పు ఏమి ఇష్టం? సినిమా అయితే తెలియదు మేడం, ఫుడ్ అయితే బిర్యానీ ఇష్టం. అవునా? ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్ మేడం. సేమ్ అవునా? తను చెప్పింది కరెక్ట్ అంటారా? నీ హస్బెండ్ ఇష్టం గురించి అడిగి, నీది కాదు, నీది మా అందరికి తెలుసుగా. చెప్పు. హీరో తెలియదు మేడం నాకు. తెలీదా? ఫేవరెట్ హీరో అడగలేదా? చెప్పేసింది. తెలీదు. బాగా గెస్ట్ చేయి. స్టేటస్ లోనో ఎక్కడో ఎప్పుడో చూసుంటావు.
సరే కొన్ని మీ బావగారికి బాగా ఇష్టమైన హీరోయిన్ నేనే ఇష్టం మేడం మా బావ అవునంటారు అంతేనా? అంతే మేడం. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ప్లేస్ అంటే మా ఊరే మేడం. నీకు కాదు మీ బావగారికి. మా ఊరు మేడం. అదే ఆయన కూడా అదే ఇష్టమా? మీకు కూడా అదేనా? చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి మీరు. సిగ్గుపడుతున్నావు నువ్వు కూడా సిగ్గుపడుకో అని ఇంకంతేనైతే ప్రమాణాలు అంటారు, పెళ్లి నాటి ప్రమాణాలు. ఐడియా ఉందా మీ ఇద్దరికి? సరే, ఇది మంచి ఛాన్స్. అందరి మధ్యలో నీకు మీ బావ నుంచి అని కావాలంటే ఇప్పుడే అడిగి. ఏం కావాలి అడుగు. ఇదే ఛాన్స్. అంటే ఇది మా బావలో ఇది మారితే బాగుండు అని ఏదో ఫీలింగ్ ఉంటుంది కానీ మా బావకి ఇలా మారితే బాగుంటుంది, ఇలా ఉంటే ఇష్టం ఉంటుంది అని నీకు ఏవో ఫీలింగ్స్ ఉంటాయి కదా. చెప్పి 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 వచ్చారా? చెప్పు. ఏం మారాల్సిన అవసరం లేదు మేడం, నా కోసం ఆటోమేటిక్ మారిపోయాడు. సూపర్. మీరండి వాణి, ఈ రోజు నుంచి నాకు ఇలా కావాలి అలా కావాలి, మీకు ఏదైనా తన నుంచి ఒక కోరుకుంటే ఇప్పుడే అడిగేయండి. తను ప్రామిస్ చేసేస్తుంది, నేను చేయిచ్చేస్తా. చేయకపోతే ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే చాలా. ఓకే ఓకే చెప్పు మరి. ఓకే మేడం. అలా ఓకే కాదు, నేను చేస్తాను బావా, నీ కోరికలని నేను తీరుస్తాను, నువ్వు చెప్పినట్టు వింటా. చెప్పు. నేను చెప్పినట్టు వింటాను బాబా. మీరు కూడా చెప్పండి వానికి, నేను హ్యాపీగా చూసుకుంటాను. నేను చెప్పినట్టు నేను హ్యాపీగా చూసుకుంటాను. నువ్వు చెప్పకూడదు, ఆయన చెప్తారు. నేను హ్యాపీగా చూసుకుంటాను. రాసుకోటరా మీరు? ఆకలిద్దామంటా. ఏం వద్దు కదా, ఇప్పుడు ప్రపోజ్ చేస్తా ఉంటాం మీ బావకి. ఇదిగో పట్టు. నీ స్టైల్లో నిల్చో. ప్రపోజ్ చేయి. లవ్ యూ బాబా. నీ స్టైల్ అంటే ఇంతేనా? అయిపోయిందా? ఇప్పుడు స్టైల్ కొత్తగా కొత్తగా మళ్ళీ వన్స్ మోర్ చెట్టుగా మేడం దగ్గరగా దగ్గరికి వెళ్ళు. ఇంకా దగ్గరగా ఉన్నాను గట్టిగా మేడం. గట్టిగా 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 అను. అయ్యేది ముందు ఎగిరిపోతుంది. ఐ లవ్ యూ బాబా. మీ స్టైల్లో మీ శ్రీమతి గారికి ఎలా ప్రపోజ్ చేస్తారు? ఈ రోజే వ్యాలంటైన్స్ డే అనుకుందాం, ప్రపోజ్ చేయండి. మీ ప్రేమ అంతా కనిపించాలి ఆ ప్రపోజ్ చేయడంలో వానికి. అందరు మనలాగా ట్రైనింగ్ అయిపోయి ఉంటారా ఏంటి? చెప్పండి గట్టిగా. తమ్ముళ్ళు అంటే అన్న లక్ష్మి నువ్వు లేవు కదా, గుమ్మాలు పెట్టారు కదా అక్కడ, పెళ్ళి అయిపోయిందిగా, పెద్ద మొత్తం ఏదో అయిపోయింది కదా అని తాంబూలానికి తీసుకోవడానికి రమ్మన్నా. ఆ తాంబూలం సరే పంతులు గారు నాడు పర్వాణి ఉంటే తీసుకెళ్ళిపోయి తినేమంటారా తినేమంటారా అని అడుగుతుంది. అందుకే ఇప్పుడు భోజనం పెట్టేది తినేసి వెళ్ళిపోతాము. ఫోటోలు అయిపోయి అంటుంది. నువ్వు డాన్స్ వేయాల్సిందే. ఊరుకుంటావా అంటే అప్పుడు ఇంకా కాదమ్మా. ఈ తొట్టికి ఏంటో కాదు నువ్వు వేసేది. మీ గ్రూప్ పేరే అదిగా, తొట్టి గ్యాంగ్. మీ శ్రీవార్త వేయాలి. ఓకే.
చాలా సార్లు పాడావు, నేను విన్నాను. వాయిస్ బాగుంటుంది, పాడు. మీ బావ కోసం ఒకటి చిన్న హమ్మింగ్. బాగాలేందుకు కనిపిస్తావు, అది వేస్తూ పాడు. పాట రాయలేను మేడం, మాట్లాడతాను. నువ్వు మాట్లాడితేనే పాటలా ఉంటది, ఇంకా పాడితే చాలా బాగుంటది మేడం అక్కడ ఎవరు ఉంటారు మేడం, వెళ్ళిపోతారు ఎవరు నేను చూసుకుంటా, ఎవరు నల్లేను పాడు. కామెంట్ చేసిన ఆంటీ ఉంచండి పాడతాను మేడం, నేను రియల్ గా పాడలేను మేడం. అదే వస్తున్నప్పుడు తనేం పడుతుంది మేడం, రియల్ గా పడలేదు. ఈ పాట సినిమాలో యాడ్ చేయరు. పాడు పాడు, ఏ పాట వస్తే అది నీకు ఇష్టమైన పాట. చిత్రహింసలు చేస్తున్నా మేడం నాకు ఇంకా రాదు మేడం. యాక్చువల్ గా పాట మీ బావ పాడాలి, నువ్వు పాడాల్సిన ఆ ఛాన్స్ కూడా ఇవ్వా ఆయనకి వాణి. ఇప్పటికీ ఆయన చేయి నీ చేతిలోనే పెట్టుకున్నావు వాణి. సరే, ఇప్పుడు మనందరికి అర్థమైందా అప్పర్ హ్యాండ్ ఎవరిది? కాదా ఆడటానికి తెచ్చావు, ఆడుకుంటున్నారంటో. ఆయనతో పాడించు మేడం ఒక పాట. మాట్లాడమంటే భయపడుతుంది. పాట అంటే ఒక పాట పాడమను. రాదులేండి మేడం, ఇంకా అంటే ఫ్యూచర్ లో నేర్పిస్తానంట. నేర్పించి అప్పుడు పాడిస్తాం మేడం మీ అందరి కోసం. ఓకే ఓకే, అందరు గుర్తుంచుకోండి అమ్మా. అయితే ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా, చుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా. పెళ్లిలో చేస్తుంటావు కదా, ఏం తెలిసింది చెప్పు. ఇందులో ఉంగరం వేసి మా ఆయన నేను తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు గోపి వేస్తారు, మీ ఇద్దరిని తీయమంటారు కదా, తీసుంటారుగా. పెళ్ళి ఎవరు తీసారు? మా ఆయన తీసాడు మేడం 2 times, నేను 1 time తీసాను. 2 times రెండు ఆయనే తీస్తారా మేడం? అంతే అయితే అంతే వాణి, కనిపిస్తానికి నువ్వు డామినేషన్ లో ఉన్నావు. ఇప్పుడు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది, అంత అప్పర్ హ్యాండ్ అక్కడే ఉంది అంతేగా. అంతే వాణి. నీకు ఒక విషయం తెలుసా, పెళ్ళిలో నేను కూడా సేమ్ అంతే, సారే తీసారు 2 times, లాస్ట్ లో నేను తీసాను. అది కూడా నా మీద జాలేసి వదిలేసారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా అందరి కోసం, మేము నువ్వు పెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టుకున్నాక మేము రాలేదు కదా, మా అందరి కోసం. ఓకేనా? రెడీ, స్టార్ట్. చేసేస్తున్నా. ఇది భయపెడుతున్నావు. ఓకే, గోల్డ్ రింగ్ పెళ్లి కొడుకుగా తీశారు, సిల్వర్ది మన పెళ్లి కూతురుగా తీశారు. మన వాణి చూసారా, రేపు గుర్తుంచుకోండి, రేపు నుంచి ట్రోల్ చేయాలి వాణిని. ఏంటి వాణి చూసుమనిపించావు? ఈసారి మనీ ఏనంటావా? షూరా? తగ్గేదే లేదు. ఓకే, అమ్మాయిలో వచ్చిన డైలాగ్ అది. వచ్చేటండి అన్నయ్య. మేడం
మాంసియా. కీర్తి అన్ని తరగతులు చాలా తొందరగా కనిపెట్టావని. సరే స్టార్ట్ 1 2 3. బిందు పట్టుకో. ఏయ్, ఈసారి గోల్డ్ తీసింది వాణి. చూసారా మన వాణి గోల్డ్ రింగ్ తీసింది ఈసారి. వేసుకోండి వాణికి. రెండు తీయాలి. వాణి ఆల్వేస్ గోల్డ్. సరే ముచ్చటగా మూడోసారి విశ్వసన. భయపెట్టేస్తున్నావు. అయ్యా. ఇంటికి నువ్వు సిల్వర్ తీసావా? వాణి సరే మన వాణి గోల్డే కాదు సిల్వర్ కూడా అని ప్రూవ్ చేసుకుంది. ఏ విషయంలో మాకే వేసుకుంటాం. ఓకే సూపర్. క్లాస్ కొట్టండి. ఇగో మీ హస్బెండ్ పెట్టే నొక్కేకు స్లో. లేకపోతే డీజే అదే ఓరోరి యోగి అలాంటి కాకుండా కొంచెం అదే అల్లు అర్జున్ సాంగ్ ఏదైనా చాలా నోడతారా నీకు ఇష్టమైన సమంతనే అబ్బో పెద్ద ప్లాన్. పక్కన ఉంటా పాడిని కానీ ధైర్యం ఇస్తుందా? లిరిక్స్ వస్తుంటే చూసి ఒక 2 minutes లోపల ఏదైనా మాట్లాడమని నేను పాడతా. ఖచ్చితంగా తప్పించుకోవడానికి పెద్ద ప్లాన్. పాటలు సరే. జ్యోత్స్న గారు కల్పన గారు ఒకసారి వచ్చి ఈ నూతన దంపతులు ఇద్దరికి కొంచెం ప్రేయర్ చేయాలి మా కోసం. రండి రండి రావాలి. మన పాస్టర్ గారు రావాలి. రండి కల్పన గారు రండి. వనజ మీరు కూడా ఇది చేసేయండి. ప్రేయర్ అయినాక అది స్టార్ట్ కేక్ కట్ చేస్తాం. గెస్ట్లు వచ్చారు. కొంచెం పూలు ఉంటే ఇస్తే అది కలిపారా? అది క్లీన్ చేయించుకుంటాం. దాని మీద కేక్ కట్టాలి. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు వచ్చారు మాకు. ఒకరేమో మనకు ఆ సైట్ చూపించిన వారు, ఇంకొకరేమో ఆ సైట్లో బిల్డింగ్ కడుతున్న వాళ్ళు మా బాబాయ్. ఖుషి నువ్వు కనబడితే, ఖుషి నీ మాట వినబడితే, మంగళ్యమతంతునానే నవ జీవన హేతునానే, మంగళ్యమతంతునానే నవ జీవన హేతునానే. నెచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల, ఏ ముచ్చటగానను గిల్లికిచ్చినది కళ, ఏ వెన్నెల వెన్నెల వెళ్ళి విరిసినది కన్నుల కన్నుల మిల, ఏ లంకరు దాటి దూకి పొంగినది అలా, ఏ నువ్వు నేను సాథ్ హే, నీతో నేనా ప్యార్ హే, ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హే. ఖుషి నువ్వు కనబడితే, ఖుషి నీ మాట వినబడితే, ఖుషి నువ్వు జతగడితే, ఖుషి నా ఒళ్ళంత తుళ్ళితే. يا حبايبي عيوني
పడ్డాను పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆశికి ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే ధడ్కన్ నీ ఊపిరి తగిలిందో మన్నే తుఫాన్ నేను తాకిన నిమిషం హే నెచ్చలి నెచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల ఏ ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ ఏ నువ్వు నేను సాథ్ హై నీతోనే నా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై ఖుషీ నువ్వు కనపడితే ఖుషీ నీ మాట వినపడితే ఖుషీ నువ్వు జతగడితే ఖుషీ నా ఒళ్ళంతా తుళ్ళితే నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా ఓ కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే
నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ క్లినిక్ లో రెండో వివాహం అనుకోవచ్చు అంతే కదా. మన స్టాఫ్ లో దివ్య తర్వాత వాణి, వాళ్ళ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. దివ్య పెళ్ళైన తర్వాత వాణికి ఇలాగా రెండోది కూడా చక్కగా విజయవంతంగా అయింది. వాళ్ళు కూడా చిన్న పిల్లలు, మా ఇంట్లో పిల్లల్లాగానే మా ఆవిడతో కానీ నాతో కానీ వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు మేము కూడా గైడ్ చేస్తూ ఉంటాం. అమ్మ ఏది మంచి ఏది చెడు, ప్రపంచంలో బోల్డ్ రకాలైన ఆకర్షణలు ఉంటాయి. మరి సైతాన్ అనేవాడు ఒకడు ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, వాడు ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాడు, జీవితాన్ని దుర్భరం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండి చక్కగా దేవుడు చూపిన మార్గంలో మనం నడవాలి. వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం, అది ఒక కొత్త జీవితం. ముందేమో అమ్మా నాన్నలు రక్షణగా, తోడుగా, పోషణ అవన్నీ చూస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ జీవితాంతం మరలా మిమ్మల్ని తోడిండి నడిపించేది మరలా భార్యాభర్తలు వాళ్ళే. ఇక ఇక్కడి నుంచి మీరిద్దరు ముఖ్యం. భర్తకి భార్యకి ముందు ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత మీకు రక్షణగా ఉన్నా, మీకు పోషణకి మేము వెనకాల ఉన్నా మా వైపు అంటే మా తల్లిదండ్రులను చూసుకోవాలన్నట్టుగా మీరు ఉండాలి. అలాగా మీరు ఉంటే తప్పనిసరిగా ధర్మాన్ని నడిపిస్తూ ఉంటే ధర్మం కూడా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. అలాగే వాణి కూడా చాలా చక్కని అమ్మాయి, మంచిగా ఇక్కడ ఉండేది. అందరితో పాటు అందరితో స్టాఫ్ అందరితో కూడా చక్కగా కలిసి అందరితో ఉండేది. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత దివ్య లాగానే వెళ్ళిపోతేమో రాదేమో అని అనుకున్నాం, కానీ ముందే చెప్పింది సార్ వస్తాను, మళ్ళా ఇక్కడే చేస్తాను, కంటిన్యూ చేస్తాను అంది. అలాగే మా హస్బెండ్ కూడా కుక్ అండి. అంటే నేనే అన్నాను మనకు హాస్పిటల్స్ రెడీ అవుతున్నాయమ్మా, దాంట్లో క్యాంటీన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ నుంచి మీ హస్బెండ్ నువ్వు కూడా ఇక్కడే ఇద్దరు ఒకే చోట ఉండొచ్చు, ఆయన ఒక చోట నువ్వు ఒక చోట కాకుండా అంతా చక్కగా చేసుకోవచ్చు అని చెప్పాను. అలాగే అమ్మాయి కూడా మరి మనం చెప్పినట్టుగానే మంచిగా నిన్ను ఇష్టపడే వాళ్ళని, నిన్ను ప్రేమించే వాళ్ళని ఎప్పుడు వదులుకోవద్దమ్మా అని చెప్పాం. అదే మాట మీద నిలబడింది. తన కోసం నిలబడిన తన భావను వదులుకోకుండా చక్కగా ఆయన్ని వివాహం చేసుకుంది. అలాగే తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకుని అందరినీ ఒప్పించి అత్తమామల్ని తల్లిదండ్రులు, ఎందుకనంటే మనం ఇష్టపడవచ్చు కానీ తల్లిదండ్రులు కూడా ఇష్టపడాలి. వాళ్ళు మనకు అన్నారు, వాళ్ళు మన బాగోగులు చూస్తారు, వాళ్ళని కూడా మనం ఇష్టపడేటట్టు చేసుకోవాలి. అలాగే వాళ్ళు ఇష్టపడేటట్టు చేసుకుని సమయం కోసం ఎదురు చూసి వాళ్ళు పెళ్లి చేసే వరకు ఆగి చక్కగా పెళ్లి చేసుకుంది. మరి ఇంతటి మంచి పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో లేరు. చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రుల మీద అలగడం చేస్తున్నారు. అలాంటిది కాకోకుండా చక్కగా తల్లిదండ్రులు చెప్పినట్టు చేసుకోవడం, మరలా మీరు కోరుకున్న కోరికలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం అనేది చాలా మంచి విషయం అమ్మ. అది చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక మేము చెప్పేది, భార్యాభర్తలు అన్న తర్వాత ఒక్కొక్కసారి మనకు మనమే నచ్చం. అలాంటిది ఇంకొక వ్యక్తి మనకు నచ్చుతారా లేదా అనేది అన్ని విషయాల్లో మనకు నచ్చేటట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరి అభిప్రాయాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి గమనించాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటిని మనం గుర్తించాలి, వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించాలి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి పెద్దవి చేసుకోకుండా ఒకరికొకరు అండర్స్టాండింగ్తో వాటిని సర్దుబాటు చేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ ఉన్న వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి. అలాగే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు, మీ సంతోషాన్ని కోరుకుంటున్న తల్లిదండ్రులకు కూడా సంతోషాన్ని కలిగించేటట్టుగా మీరు ఆదర్శ దంపతులుగా ఉండాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ వాటిని పెద్ద చేసుకోకూడదు. ఇద్దరు కూర్చుని ఒక చోట కూర్చొని మాట్లాడుకుని ఇది ఇక్కడ నాకు ఇక్కడ నచ్చలేదు, ఇది ఇక్కడ నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పుకుని ఓహో ఇది ప్రాబ్లం అవుతుందా ఇదని మీ ఇద్దరు అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అడ్జస్ట్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మనకు మనమే నచ్చం కదా, పూర్తిగా మన 100% మనకు మనం నచ్చుతామా? అలాంటిది ఇంకొక వ్యక్తి మనకు నచ్చేటట్టు ఉంటారా? ఉండకపోవచ్చు. కాబట్టి ఉండేటట్టు చెయ్యాలి. అదే వివాహ బంధంలో గొప్పతనం అన్నమాట. అలాగే మళ్ళా ఒక లోక రక్షకులు లాంటి బిడ్డని ఇద్దరిని కనేస్తే మనం మీ అమ్మ నాన్నలు కూడా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. మీరు ఏం చేయాల్సిన పని నెక్స్ట్ ఆ కార్యక్రమం ఉంది, మీరు అది కూడా పూర్తి చేయండి. సరే, మేము చెప్పేది పెద్దగా ఏం లేదమ్మా, రోజు చెప్పేది వింటా ఉండే వ్యక్తుల్లో వాణియే ఒకటి. రోజు పేషెంట్కి చెప్పే 3 గంటలు వాళ్ళు వినడానికే వాళ్ళు
చాలా మంది 3 గంటలు వింటామంటే కష్టంగా ఫీల్ అవుతారు ఈ రోజుల్లో. అలాంటిది ప్రతిరోజు 1 సంవత్సరం నుంచి 3 గంటలు వింటూనే ఉంది. కాబట్టి ఇంకా అమ్మాయికి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల అనుబంధం గురించి పర్టిక్యులర్ గా బ్రెయిన్ లో బాగా పెట్టుకో. బాగా అది భార్యాభర్తల అనుబంధం గురించే దాదాపు 3 గంటల్లో 1 అవర్ ఉంటుంది. కాబట్టి అది బాగా విన్నది, అర్థం చేసుకుంది. కాబట్టి అమ్మాయికి పెద్దగా చెప్పక్కర్లేదు. ఇక భర్త విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన కూడా అమ్మాయిని ఇష్టపడ్డాడు. కాబట్టి ఇష్టంలో ఉంటే మరి ఏం చేసినా ఇష్టంగానే అనిపిస్తుంది. కాబట్టి ఇబ్బంది లేదు, ఇష్టపడ్డాడు కాబట్టి. వీళ్ళిద్దరూ ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళకి పెద్దగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే, మనల్ని నమ్ముకున్న తల్లిదండ్రుల్ని వాళ్ళకి ఎలాంటి మరి ఇబ్బంది పెట్టుకోకుండా, అలాగే మీరు మీ జీవితంలో మీ సంతోషాలని, ఆనందాలని, మరి అలాగే రేపు రాబోయే మీ బిడ్డల్ని చక్కగా సంతోషంగా పెంచుకుంటూ మీరు సంతోషంగా ఉండాలి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉండేటట్టు చేయాలి. అది మనం చేయాల్సింది, అంతే. ఎందుకన్నా మేము చేయలేదు. ఏమంటే అబ్బాయి? రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ రా తల్లి. గాడ్ బ్లెస్ యూ. మహాపరిషుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రం, మీకు వందనాలైనా. అయా గడిచిన కాలం మంత్రి రెక్కల కింద కాచి కాపాడు విధానానికే మీ కోట్ల కొద్ది స్తోత్రములు, వందనాలైనా. అయా ఈ ఉదయకాల సమయంలో తండ్రి, అయా ఈ హాస్పిటల్లో నాయన ఇక్కడ ఎందుకైతే కూడి ఉన్నామో మీరు ఎరిగిన దేవుడు తండ్రి. అయా ఈ వాణిని, అచ్యుత్ గారిని మీరు ప్రేమించి నాయన ఈ గొప్ప వివాహ బంధాన్ని మీరు ఏర్పాటు చేసిన విధానానికే మీ కోట్ల కొద్ది స్తోత్రములు, వందనాలైనా. అయా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అయా వారి కొరకు సాటి అయిన సహాయం కావాలని మీరు చెప్పిన విధానం ప్రకారం అయా తన ఎముకల నుంచి ఒక ఎముకను తీర్చి అయా సాటి అయిన సహాయిగా మీరు ఏర్పరచుకున్న వాణిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పేసి మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అలాగే ఆ బిడ్డకు నాయన గుణవతి అయినటువంటి భార్యను మీరు ఇచ్చిన విధానానికే మీ కోట్ల కొద్ది స్తోత్రములు, నీకు వందనాలు ప్రభువా. అయా ఇక్కడ ఇద్దరుగా కూడి ప్రభువా అయా నూతన వధూవరులుగా మీరు ఏర్పరిచిన విధానానికే మీ కోట్ల కొద్ది స్తోత్రములు అయినా. అయా ఇది మొదలుకుని ప్రభువా వీళ్ళిద్దరు జీవితాంతం ప్రభువా ఒకరి యందు ఒకరు అర్థం చేసుకుని అయా ఒకరి యందు ఒకరు ప్రభువా అయా భయభక్తులు కలిగి మీ త్రోవలో నడవడానికి సహాయం దయచే తండ్రి. అయా అట్లాగే ఈ పిల్లలిద్దరికి నాయన వీళ్ళని ప్రేమించి మంచి గర్భఫలం మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే అన్నావు ప్రభువా. అటువంటి బహుమానం ఇద్దరు బిడ్డలకు దయచేయమని, అయా ఇద్దరు బిడ్డలు మంచిగా వర్ధిల్లుటకు సహాయం దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయా ఈ వేడుకను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అయా సార్ని మేడంకి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ డ్రెస్ క్లినిక్ ఇంకా అభివృద్ధి పరచండి ఆయన, నీకు వందనాలు ప్రభువా. అయా మా తల్లిదండ్రుల కంటే మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి ప్రభువా ఈ వేడుకని ఇంత ఘనంగా జరిపిస్తున్న ఇద్దరు బిడ్డలను ప్రభువా అయా నాయన వర్ధిల్లుటకు సహాయం దయచేయను ఆయన. ఆ ఇద్దరు బిడ్డలు మీరు ప్రేమించిన ఇద్దరు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయా సహనాన్ని, ప్రజ్వలను కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా నాయన ఆ బిడ్డ ప్రభా నీట్ ఎగ్జామ్ రాయిచుండగా మంచి జ్ఞానం దయచేయను ఆయన. అయా సొలొమోను అడిగితే మీరు జ్ఞానం ఎలా ఇచ్చారో నాయన ఆ బిడ్డకు ఏ క్వశ్చన్కి ఏది ఆన్సర్ చేయాలో కూడా తగిన జ్ఞానాన్ని దయచేయమని, ప్రజ్వలకు కూడా మంచి జ్ఞానం దయచేయను ఆయన. వాళ్ళిద్దరికి మంచి ఆరోగ్యాలు దయచేయమని, ఈ వేడుక ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి అధ్యత వహించమని, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడమని యేసు పరిశుద్ధ నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే.
మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే మీ కోడల పిల్ల గురించి ఏం తెలుసు నీకు వచ్చి 100 రోజులు అవ్వలేదు వచ్చి వారం రోజులు అవ్వకపోయినా మీ కోడల పిల్ల అలా కాదు కాదు చిన్నప్పటి నుంచి మీ కోడలే చెప్పండి మీరు ఏదో ఒకటి మీకు తెలియదు. సరే వాణి ఓ పని చేద్దాం వీళ్ళెవ్వరు మాట్లాడరు కానీ నువ్వే మీ అమ్మగారి గురించి మీ అత్తయ్య గారి గురించి మావయ్య గారి గురించి నాకు చెప్పాలి ఇట్రా దా వచ్చి వచ్చి దా. మాట్లాడరా సరే అందరు రెడీయా సుందరి ఫోటో షూట్ అయిపోయాక అంత్యాక్షరి ఆడదాం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు నిలుసారు సాంబారు అది నాకు రాదు లంగా ఓని నేడుతో రద్దయిపోని సింగారాని చీరతో సిద్ధం కాని డుమ్ 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 డమ్ 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 డిమ్ 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 పాటలు పాడాలి దాంట్లో డుమ్ డుమ్ డమ్ కొట్టకూడదు చంటి గూగుల్లో చూడకూడదు ఏంటి ఇంకా రాగమండి కూర్చో ఉంది నాతో చెప్పవా
నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం, నేను నిన్ను ప్రేమించాలని తెలిసాక నువ్వక్కడుంటే నేనెక్కడుంటే నువ్వక్కడుండి నేనెక్కడుండి ఎంతో ఇష్టం. మల్లెలు పువ్వు అమ్మ కండక్టర్ కొంచెం ఆగు. మనసులో ఉంది చెప్పాలనున్నది ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రాగలలా. అలా అలా నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్నా కలరా తెలిసేదాకా ఇంతేనా తెలియకపోతే మెడిసిన్ సాయంత్రం డీజేనా మైక్ కాదు లెటర్ తీసుకుని రావాలి. నానా ఎన్నిసార్లు వస్తుంది? నువ్వే నువ్వే కావాలి నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. మళ్ళీ నానే నా అంటే అనా మీద అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే నిలిచింది ఎందుకు స్వప్నం అన్నది. నైట్ దూరం దూరంగా పెట్టుకోవచ్చు. పగిలిపోతుంది పైన ఇలా పాడాలి. పని ఉందమ్మా దూరం పెట్టుకో. యమహో నాయమాయమాన్నం చెలరేగింది అమోడి పురుషుల్లో నా పురుషుడు నీవే అల్లాను పెట్టించే అందం ఎక్కడ వచ్చిందా అసలు? అందం అంటే ఏదో తీసుకో ఇంకొంచెంసేపు అయితే నీటి టెస్ట్ అంటే భయం. దానా దంచవే మేనత్త దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు सुन साथिया माहिया बरसा दे
इश्का की स्याहिया అంటే నువ్వు చెప్పకూడదు మన టీమ్ లో ఉండాగు బస్సు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను వాషింగ్టన్ వదిలేసాను పాట పాడాలంటే పెళ్లి కూడా వచ్చి డాన్స్ చేసేటట్టుగా ఉండాలి. చూడు మా కల్పన గారు పడతారు ఇప్పుడు. నేను ఇచ్చిన కరెంట్ తెలుసు. అవునండి ఆవిడ కలకని ఇడ్లీ చెప్పండి. నేను పాడతాను. అసలు పాటలు అలకిచ్చేస్తున్నాడు. లెటర్ సరిగ్గా పాటలేదు. ఏదో లెటర్ పాడి రోజ్ 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 ఇలా చండి వా రోజు రోజు ఒకసారి చెప్ప పగిలింది మొన్నే చెప్పా. చినుకులు ఇటా తిరిగితే ఎట్టాగా వయసే చినుకులు ఇటా చినుకులు బాబీ కొంచెం కీర్తిని సొంతిని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ గుడి దగ్గర వదిలేసిరా అర్జెంట్ గా. డబ్బులు సాయంత్రం పోలు వస్తే వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చండి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, చట్టీకి ఇచ్చేసారు అది కలెక్షన్. కాదు కాదు అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉందండి. అమ్మా మా దేవుడి పాడరా. పాడమ్మా వాకి ముందు చెప్పేస్తామని పాట పాడలేవా? పాడు చిన్నప్పుడు పాడాలి. ఆవిడ అలా పాడదు. బైబిల్ ఓపెన్ చేసి 14వ అధ్యాయం 2వ వాక్యం అని ఆవిడ అన్నే ప్రభు అయిన యేసు అని ముందుకు వస్తారు. అప్పుడు ముందుకు వస్తారు వాయిస్ అప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదు. ఏ స్వరూప ఇలా టచ్ చేయండి ఆవిడ అందుకుంటున్నారు. మౌలిష్టి గారు పాడండి.
పాడమంటే పాడేది పాట కాదు, నువ్వు ఆడపిల్ల అసలు కాదు. ఏంటి చంటి నిజాలు చెప్తావు అందుకనే అంటుంది అనే ఏంటి నిజాలు చెప్తావు అంటుంది. పాడు మళ్ళా రేపు నుంచే ల్యాబ్ లో నీకు గొంతు తినిపించింది అనుకో, రేపు మంది కాదు. తర్వాత హాస్పిటల్ రీఓపెన్ చేశాక బాటిల్ బ్లడ్ తీసేస్తా. దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆ కళ్ళల్లో అది నాకు రాదు. పడి దూకేస్తున్నా తిగమల మాసంలో చూదియా తెలుగులో చెప్తున్నా. ఇద్దరు కెమెరా మ్యాన్స్ లో ఈ కెమెరా మ్యాన్ కి హిందీ వచ్చు, వచ్చినా కానీ తెలియదు మేడం. బూతులు మాట్లాడవచ్చు. ఇది బెటర్. ఆపేసి డాన్స్ స్టార్ట్ చేయండి. చాలా డాన్స్ లేండి పదండి. పాట పాడుతుంది మేడం మా కోసం ఒక పాట పాడండి. ఎక్కువైపోయారు అంటున్నాళ్ళు ఎక్కువైపోయారు. మేడము మేడము నా పక్కన నిలిచారు, కర్రు పట్టుకుని నిన్ను తంతాను. డాన్స్ స్టార్ట్ చేయండి. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. అమ్మోని అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే. అమ్మో 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 అందు అమ్మోని అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంజవేళ, తెల్ల తెల్లారినాక చేయమన్నది కుంభవేళ. తాకితే సితారా శృంగార సత్యమో శృంగార స్వప్న తారా. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. గలగల పాడుతున్న గోదారిలో కన్నీటిలో నాకెందుకో ఉన్నది హాయిగా. వరపత్ర సాయికి రతనాల లాలి కాజీవనే తిరిగి Você
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు వేసిరే కళాకారుల ఫ్యామిలీ మరి నే కచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మాట్లాడకి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్నబియ్యం మేకలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకనేమో ఒక్క గుడ్డ కరిగిపాయ పచ్చరాళ్ళ చుట్టాలిస్తివి మరి నాకేమో చుక్కగడ్డ పోకలిస్తివి నాని సరిలో చుక్కాలేమో తగలగా మెరిసిపాయ నాకు పట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ రసిక రాజువో మరి నా కాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి కుర్చీని మాట్లాడకి
స్వర్ణ ఆశీర్వదించే స్వర్ణ ఆశీర్వదించే స్వర్ణ ఆశీర్వదించే song mixed by DJ Bhagyaraj. JPDJ Sounds and Lightings from Dunepudi. పడితే